అదే చెయ్యాలి. నాకు ఇలాగా నైట్ టైమ్ ఎవరు లేనప్పుడు సెల్లార్లో రావాలంటే కొంచెం అంటే దెయ్యాలు ఉంటాయేమో అని భయం వేస్తుంది. బద్ధకం వల్ల ఎన్నో పనులు ఆగిపోతాయి కదా, ఇది కూడా అలాగే అయిపోయింది. ఎక్కడ దాక్కున్నావు? నేను చెప్పినట్టే వినాలి, లేదంటే దెబ్బలు పడిపోతాయి. చాలా తర్వాత మా ఇంట్లోకి వచ్చాను. ఆకలి వేసినప్పుడు ఏదైనా ఈ ప్రపంచంలో ఏ జీవైనా తింటుంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏం కట్టినా సూపర్ హ్యాపీగా పొగిడేసానా? వెటకారం ఏం లేదు. ఈ రోజుతో నాకు స్వాతంత్రం వస్తుందని చెప్పి హ్యాపీగా ఉంది. కాదు, నా కారు వస్తుంది. కాదు, నువ్వు డ్రైవ్ చేస్తావు లేకపోతే? అదే అనుకున్నాను, నువ్వు కూర్చుని పోయావు అంటే ఊరికే కాళ్ళు నొప్పి కూర్చోందా. నువ్వు అక్కడ ఎలా దిగిపోతావు కదా, నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. నువ్వు కూర్చుండి పోయేసరికి సరే నువ్వు డ్రైవ్ చేస్తావు. మళ్ళీ నాకు నీ కార్ వచ్చాక నా కార్ ఎలాగో వాడావు కదా. నీ కారే చిన్న కారు, వేస్ట్ కారు, పెద్ద కారు. నేను అలా అంటాను కానీ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళాలి కాబట్టి మోస్ట్లీ ఈ కారే వాడతామేమో. అది కొంచెం నీట్గా చేసి పెట్టుకోవడం. 28,000 అయిందండి బిల్లు. రిపేర్ అయితే నా స్వాతంత్రానికి ఖర్చు 28,000. దాని బదులు నువ్వు చక్కగా కొత్తగా తీసుకుంటే కొత్త కారు కన్నా 28,000 బెస్టే. అసలు ఈరోజు బూస్ట్ గాడి స్నానం పెట్టకుండా ఉండుంటే చక్కగా డే టైంలో తీసుకున్నామండి కారు. సరదా అలా బయటికి వెళ్ళామండి ఫ్రెండ్స్తో. ఇప్పుడు తిరగడానికి అంటావు మళ్ళీ. నేను తిరిగేస్తాను బాగా. ఇప్పుడు చెక్ చేసుకోవడం అవుతుంది కార్ సరిగ్గా. అవును, ఇక్కడే కాబట్టి పర్లేదు. నేను ఉండాలా? నువ్వు అంతా అవసరం లేదు, నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపో. మళ్ళీ అక్కడ పూజ లేట్ అయిపోతే కష్టం కదా. పూజ లేట్ అవుతుంది, ప్లస్ నేను నైట్ రావడానికి కూడా లేట్ అవుతాను. అంత లేట్ అక్కడే ఉండిపోతావు నైట్ ఏంటి? రుద్రాభిషేకం నీకు 3 hours 4 hours కదా. చాలా టైం వ్రతం అంటే ఈ పాటికి అయిపోయాట్టుగా 7 స్టార్ట్ తెల్లారిపోద్ది అయితే. అవునా? మరి ఏకాదశ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంటే 7 hours పడుతుంది కరెక్ట్ చేస్తే. సరే, అక్కడ మన ఇల్లుగా ఉందిగా, అంతే. పడుకోకూడదు మళ్ళీ పూజకి, చూసుకోవాలి అదొకటి. నేను సత్యనారాయణ స్వామి వ్రతం సరే. కారు డిక్కీ ఓపెన్ చేసింది. డిక్కీ కాదు, అది నా కారు కూడా కాదులే కానీ. సరే, నేను వెళ్తాను. నువ్వు అక్కడికి వెళ్ళగానే నాకు మెసేజ్ చెయ్యి, ఓకేనా? జాగ్రత్త. బాయ్. అక్కడుందా కారు? ఇది వేరా? అది వేరా? ఇది వర్క్ షాప్ సార్. అది డెంటింగ్ పెయింటింగ్ వాషింగ్. డెంటింగ్ పెయింటింగ్ నా కారు ఏమైనా డెంటింగ్ పెయింటింగ్ వచ్చిందా? మామూలు అక్కడ పెడతారు అంతేనా? ఇప్పుడైతే నేను నిజాంపేట వెళ్తున్నా. అక్కడ మా ఫ్రెండ్ ఇంట్లో నిజాంపేట వెళ్ళినప్పుడు మీకు చైతు నాకు ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్, తన ఇంట్లోనే ఎక్కువ ఉండేదాన్ని అని చెప్పా కదా. వాళ్ళు పూజ చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో, రుద్రాభిషేకం ఇంకా వ్రతం అన్నమాట. సో వెళ్తున్నాం. మేబీ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది పూజ నేను వెళ్ళేసరికి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా కారు అయితే రెడీ అయ్యింది. ఇక్కడ నుంచి అంటే ఏదైనా అత్యవసరం అయితే ఇద్దరికి కార్లు ఉండడం కాబట్టి హ్యాపీ అనమాట. ఇక్కడ పెట్టేసారు కారు. టెస్ట్ డ్రైవ్ ఎలా ఉంది ఏంటి కార్ అన్ని కండిషన్ చూసుకోవాలి కదా. సుష్మా అయితే ఏదో పూజకి వెళ్ళింది అంటే రుద్రాభిషేకం అది ఉందని.
నేను ఇప్పుడు తీసుకుని వెళ్ళాలంటే అక్కడ మళ్ళీ నాన్నగారికి ఫుడ్ పెట్టడం అది ఉంటాయి కదా, అందుకని. సో ఈరోజు పనుల్లో ఇది ఒక భాగం అయిపోయింది. కాకపోతే ఇప్పుడు నా కార్ కూడా రెడీ అయిపోతే నాకు ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ సుష్మా ఎలా వెళ్ళాలి అనగానే నేను ఎటైనా వెళ్ళడానికి ఉంటుంది. అంటే లేక బాధపడడం వేరు, ఉండి కూడా ఎన్నాళ్ళు బాధపడ్డాం. ఊరికే బద్ధకం వల్ల ఎన్నో పనులు ఆగిపోతాయి కదా, ఇది కూడా అలాగే అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇన్నాళ్ళు బతికించింది కాస్త అంటే మా నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడంతో అప్పుడు అర్థమైంది, ఓ ఉండి మనం వేస్ట్ చేసుకుంటున్నాం అని. రవి ఏమో అక్కడ వదిలేసి వచ్చా కదా, అయితే పాపం ఇంకా ఏవో రిపేర్స్ ఉన్నాయంట. నేను ఇక్కడ వరకు వచ్చేసాను, ఇంటికి ఎలా వెళ్తాను అంటే రిపేర్ అయ్యాక వెళ్తాను అని చెప్పారు. మా ప్రపంచం వచ్చి ఉంటే బాగుండేది. వాడు డాడీ అలా లాంగ్ డ్రైవ్ వేద్దాం అంటాడు. అంటే వాడికి కార్ ఇష్టం యాక్చువల్గా, పెద్ద కార్ అని. బట్ ఇది లేదని ఇంకా సుష్మా కార్లోనే తిరిగేవాళ్ళం. ఇప్పుడు వాడైతే హ్యాపీ ఫీల్ అయిపోతాడు. జేఎన్టీయూ దగ్గరకు వచ్చాను, ఇంకో పావు గంటలో వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను జేఎన్టీయూ నుంచి నిజాంపేట ఒక 15 minutesలో వచ్చేస్తా అన్నా కదా, నాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట పట్టింది. ఆల్మోస్ట్ 50-55 minutes అయింది, అంత ట్రాఫిక్ అనమాట. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసా, ఇంకా వెళ్ళిపోవడమే. అక్కడ ఎక్కువ చూపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో పూజ ఎలా ఉంది, దేవుడు ఎలా ఉన్నారని చూపిస్తా, మీరు అందరు దండం పెట్టుకోండి. ఏడు బూస్ట్ గడి హై వెయిటింగ్ నాన్నగారు ఇది. ఓకే 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 సుష్మా ఇంకా రాలే. విష్ణు ఏది సోఫా రే ఏనా సోఫా ఎక్కి కొడుతున్నా బుష్నా. అరే ప్రభంజన్ ఇంకా మన కారు వచ్చిందిరా, మన ఇష్టం, మనం వెళ్ళిపోవచ్చు ఊరికే. రెడ్ కార్ రా, కొత్త కార్ ఏంటి? కొత్త కారు అనేది లేదు ఇప్పుడు. ఏ కొత్త కారు అనుకున్నా? కొత్త కార్లు వచ్చేస్తాయి నీకు. బుష్టాను బుబ్బులు బాబు దక్కం అంటూ 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 బుస్ట్ అంటూ నాన్న అంటూ 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 ఎస్ ఎస్ గుడ్ బాయ్. దాని కలుసి దాని కళ్ళు మూసేస్తే ఆమె పైన పోలేస్తుంది అలా రేపు చూసాను. ఒప్పుకోడు సరే సరే అరే ఆగు, అన్నం పెట్టేస్తాను. ప్రభంజన్ అమ్మ రావడానికి లేట్ అవుద్దంట. కరెక్టే, అమ్మ రావడానికి అయితే బాగా లేట్ అవుతుంది. కాబట్టి ఇంక నేనే నీకు ఈరోజు మొత్తం నేను చెప్పినట్టే వినాలి, లేదంటే దెబ్బలు పడిపోతాయి. ఏడైనా ఒకటే నాకు, ఏడైనా ఒకటే. ఆడి చూడు పాపం, అమ్మ వస్తుందేమో, ఇంకా తలుపు నుంచి ఎవరైనా వెనకాల బయట ఉండిపోయారా, అమ్మ యాక్టింగ్ చేస్తుందా అని ఫీలింగ్. వెళ్ళిపోతాడు, పారిపోతాడు. లే తల నలిపోద్ది. లేనా బూస్ట్ రాలే, ఇంకా అమ్మ ఇంకా రాలే. వెళ్ళు గో. తాత ఏం చేస్తున్నారు? బూస్టు ఏం చేస్తున్నారు? ఏదో చేస్తున్నారు కదా. పాపలా నువ్వు? పాపలా ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ గో, ప్రపంచం దగ్గరికి వెళ్ళు. పో బయటికి పో నువ్వు పో. వెళ్ళదు. ఒక హాఫ్ అన్ అవర్ ఆగి పెట్టేస్తాను రోజున. దా బుస్ట్ దా, కమ్
కమ్ ప్రపంచ నీకు హాఫ్ అన్ అవర్ ఆగి భోజనం పెట్టేనా సరే. ఇప్పుడు ఎన్ని మంత్స్ బూస్టర్ కి 1 year వచ్చింది? 1 year వస్తుంది ఇప్పుడు. వస్తుంది కదా. అమ్మో, ప్రపంచం ఏడుస్తాడు కదా బూస్టర్ ఇస్తే. నేను ఏడుస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాము అందరు. నేను అక్కడ ఇక్కడికి వచ్చేయాలా మేము అందరం. అలాగే తినేయాలమ్మా, టైం టు టైం తినేయాలి. మనం టైం టు టైం తినేస్తే మనకి హెల్తీగా ఉంటాం. ఓకే, రావాలి. రావాలమ్మా. తినేస్తావా? నువ్వు కలిపి తినేస్తావా? అమ్మ రావడానికి రాత్రి 3 అయిపోవచ్చు. లేదంటే నిజాంపేటలో పడుకుంటుంది అమ్మ. ఎందుకంటే పూజ స్టార్ట్ అయ్యేది 7 గంటలకి, రుద్రాభిషేకం అయ్యేసరికి 1 గంట అయిపోతుంది. మనం ఇప్పుడు నిజాంపేట వెళ్తామా? తాతను ఎవరు చూసుకుంటారు నైట్? ఇబ్బంది అయితే అదే ముందే వెళ్ళాలి, అమ్మ పిలిచినప్పుడు వెళ్ళాలి. మరి నేను అనుకోలే, మరి అంత లేట్ అవుద్ది. మరి చపాతి అన్నం కూడా తినాలి. ఓన్లీ చపాతి ఒకటి కాదు, తాత కూడా అన్నం. నువ్వు అన్నం తింటావు కదా, పెరుగన్నం, నువ్వు కూడా అన్నం తినాలి. ఓకే, ఏదో అన్నం. వాటరా? ఒక్క ముక్క వాటర్ ఏంటమ్మా? మైదా పిండి కాదు చేసింది, గోధుమ పిండి. అదే హోటల్ అనుకుంటా ఏంటి? ఏదో ఒక పిండి కాదు, మైదా పిండి వేరు, గోధుమ పిండి వేరు, చాలా తేడా ఉంది. అయితే అది వీట్ ఫ్లోర్. ఓకే, పిండి అని లేదు అందులో. ఓకే, వీట్ ఫ్లోర్ రా, పిండి అని లేదు. ఓకే, కాబట్టి వాటర్ అవసరం లేదు. తిను. పుల్లగా ఉందా? చపాతీ పుల్లగా ఉండేటి. సరే ఇస్తా నాకు. బాబు ఎక్కడ ఎక్కడ దాక్కున్నావు? ఎక్కడ దాక్కున్నావు? నాకు ఈ మధ్య కళ్ళద్దాలు పెట్టుకున్నా సరే ఏమో కనిపించట్లే. అయితే అంతేనా? నాకేం తెలుసు. ఇదిగో తాత రూమ్ లో అక్కడ దాక్కున్నావు. అంతేనా? అక్కడ దాక్కోవడం అంటారు, బాల్కనీలోకి వెళ్ళడం. సరే, తినేటప్పుడు లేవకూడదు, అటు ఇటు తిరగకూడదు. ఓకే, బాగా బోర్ కొడుతుందనా ఇటు నాతో హైడ్ అండ్ సీక్ ఆడేస్తున్నావు? అంతేనా? తిని సరిగ్గా కూర్చో. ఇటు వాటర్ తాగడం కాదురా, తిండి తినాలి. వాడు వచ్చాడు చూడు, ఏదో అంట. పైకి 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 చూడు, పైకి చూడు అంటుంది. అంతేనా? పైకి చూడు. ఇలా చూస్తే ఏముంది? పైకి ఏముందిరా? బూస్ట్ పైన ఏముంది? వద్దులే, వద్దు వద్దు, వేద్ 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 ప్రపంచం వేద్రా. దానికి ఫుడ్ నేను పెడతాను, తినేయాలి. టక్ టక్ పని. తాత ఫస్టా నువ్వు ఫస్టా? ఎవరు నాన్న? ఏంటి తాత చిన్న ముక్కున్నా సరే నువ్వు స్పీడ్గా తింటావు నమ్మకంతో నీకు కాంపిటీషన్ పెట్టి. అలాగే నవలాలి, నవలకుండా కాదు. అలాగని కాంపిటీషన్. నీళ్లు తాగడంలో ఫస్ట్ కాదు నేను అన్నది, చపాతీ తినడంలో ఎవరు ఫస్ట్? అది నేను అవుతాను. మెల్లగా తిని. సరే, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు ఓడిపోతారు అనేది ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు. ఫస్ట్ టైం నాకు. అయిపోయిందంట తాత, అయిపోయింది. అవుట్ నువ్వు. ఎందుకు? అవునా? చూసారా కొత్త రూల్ పెట్టాడు. సరే, నువ్వు బట్టలకు అంటించుకోకుండా ముందే తిను. జైల్లోకి వెళ్ళి కూర్చుంటాడంట పాపం, మీరు ఎలాగా ఏం పెట్టట్లేదని. భూషణానా? ఓహో, నీది ఉండిపోయిందా? కమ్ గో
గో ఇన్ సైడ్. గో బూస్టర్, గో. తెచ్చుకో నీది. దాని ఫీలింగ్ ఏంటో తెలుసా? ఆ. నేనంతా నువ్వే ఎక్కువ అవునా, అది కూడా నీలా బద్దకి ఇష్టం అయితే. కాదు. చూడు వెళ్తాడు చూడు. తలుపు తొయ్యకూడదు. కమ్, గో నాన్న, గో. గో బూస్టర్. బూస్టు ఇలా రా, ఇలా ఇలా ఇలా. కమ్ హీ, కమ్ దిస్ సైడ్, కమ్ దిస్ సైడ్. ఇలా గో. గో బూస్టర్, గో 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 గో. తెచ్చుకో, గో గో బూస్టర్, గో గో ఇన్ సైడ్. అలా ఎలా తీస్తారా బూస్టర్? అలా ఎలా తీస్తావు? డోర్ తీసాను కదా, డోర్ తీసాను కదరా. డోరు తోసిస్తే ఎలాగా? చూడు నీలాగే ఉన్నాడు రా, చెప్పేది అర్థం చేసుకోకుండా. ఇదిగా ఇలాగా ఇలాగా. కమ్ బూస్టర్. అదేంటి రావట్లేదు? ఇక్కడ డోర్ తీసానమ్మా. ఇట్రా, ఇటు ఇటు. కమ్ దిస్ సైడ్. ఇట్రా, ఇటు. బూస్టర్ ఇలా వెళ్ళాలి. ఇదిగో ఇలా ఇలా ఇలా. కమ్ దిస్ సైడ్. చూడు చూడు ఉంది లోపల, దాని తినేది ఉంది. ఇదిగో కమ్ దిస్ సైడ్. ఇలా వెళ్ళు. అది తోసేసుకుంటే ఎలా? తీసావు, బాగానే ఉంది, ఓకే. దాన్ని ఎందుకు పీకేస్తావు? ఇది వచ్చింది కదా బూస్టర్. నువ్వు అక్కడ తిను పో. నేను తినేస్తా. వెళ్ళాడు కరెక్ట్గా వెళ్ళాడు. నేను వస్తాను వెళ్ళాడు. నేను వస్తాను అంటే నువ్వు వచ్చి నీ తిండి తిన్న మానేస్తున్నావని ఆడు వెళ్ళి పాపం తినడానికి వెళ్ళాడు. తినేస్తాను వాడు. సరే, ఓకే, గుడ్ బాయ్, గుడ్ బాయ్. సిట్. వెళ్ళు వెళ్ళు, అన్నం పెడతాను బా. తిను. తాత అయిపోయింది చూసావా? తొందరగా తినే. నేను పెట్టారా నీకు? నేనే పెడతానులే. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కానీ అన్నం ఎప్పుడు మనం అరికాళ్ళు ఆరేలోపు తినాలి అంటారంటే తొందరగా తినాలి. ఓకే, అలాగే తక్కువగా. మళ్ళీ ఏంటంటే నువ్వు తినేస్తే నెక్స్ట్ తాతకి మందులు ఇవ్వాలి. అప్పుడే రాదు నాన్న, అమ్మ లేట్ అవుతుంది. అప్పుడు అమ్మ లేట్ అవుతుంది చెప్పాను కదా. లాస్ట్ అయిపోయింది. చూసినానా? అమ్మ తింటావా? వెయిట్. కమ్ బూస్టర్, కమ్ 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 కమ్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఈట్ ఈట్. చాలా రోజుల తర్వాత మా ఇంట్లోకి వచ్చాను. మా ఇల్లు, మా అత్తగారిని చూసారా? చూపిస్తాను. మీరు చాలా మంది మై ఓన్ హౌస్ టూర్ అని చేసాం అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్లో. అప్పుడు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇది మా హౌస్ అని. ఒకసారి చూసుకొని ఇంకా బయలుదేరడం. కిందకి వెళ్ళి భోజనం చేసేసి, పూజ అది అయిపోయింది. సో కిందకి వెళ్ళి భోజనం చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరడం 11 అయింది. ఇంటికి వెళ్ళేసరికి నాకు తెలిసి 12:30 అలా అయిపోతాము. సరే అయితే మరి బాయ్. నేను కూడా కిందకి భోజనంకి ఫస్ట్ అదే కదా. నేను ముందే చెప్పా ఫస్ట్ తినడానికి వెళ్ళాలని. ఇక్కడ నేను అయిపోయిందా నాన్న? బూస్ట్ బూస్టర్ అయిపోయిందా? గుడ్ బాయ్, గుడ్ బాయ్. డ్రింక్ వాటర్, వాటర్, డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. ఇంకా లేదు ఇంకా. ఆమాం దా. గుడ్ బాయ్, అయిపోయిందిగా. డ్రింక్ వాటర్, వాటర్. ప్రపంచ ప్రపంచ దానికి లీషి, కిందికి వెళ్దాం. దానికి లీషి దా. లీష్ వేసుకుందామా? కిందికి వెళ్దామా? కిందికి వెళ్దామా? హలో, కమ్ దా.
ఫైనల్లీ ఇక్కడైతే అయిపోయింది పూజ. అది నేను ఇంటికి బయలుదేరుతున్నాను. 11:30 అయింది. నాకు తెలిసి ఇంటికి వెళ్ళేసరికి 12:15 అలా అవుతుంది అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్తున్నా. ఫుల్ తిన్నా, నిద్ర వస్తుంది. ప్రభుజ బయట ఉన్నావా? పద ఆ కీస్ తీసుకొస్తా. ఏంటా అందుకనా? ఉంటాడు ప్రపంచం ఉంటాడు. రే ఉంటాడు ప్రపంచం ఉంటాడు. మధ్యలో కొంతసేపు అయితే నా మొబైల్ కనిపించట్లేదు, పోయింది అని కాల్ చేశాను. తర్వాత చూస్తే రవి కోసం ప్రసాదం తీసా కదా, అది కార్లో పెట్టడానికి వెళ్ళా. అప్పుడు కార్లో ఉంచేసా మొబైల్. కార్లో ఉంది అమ్మాయి అనుకున్నా. అందరినీ టెన్షన్ పెట్టేశాను, ఎందుకంటే ఎతకండి. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. నాకు తెలిసి చాలా మంది అలా చేస్తుంటారేమో, సడన్గా మర్చిపోవడం అది అవుతుంది. అమ్మ వచ్చేస్తుందంటరా, ఇంకా నైట్ అక్కడే ఉండిపోద్ది అనుకున్నాను. బూస్ట్ కమ్ నన్ను హ్యాపీ కదా. అందుకే వచ్చేస్తుంది. లేచి ఉండడం మంచిది కాదు హెల్త్ అని. ఇష్టమే కానీ హెల్త్కి మంచిది కాదు. అది కాదు, ఇప్పుడు శివరాత్రి అప్పుడు అలా జాగరణ చేయాలి. బూస్టర్ ప్రపంచం వెళ్ళిపోతున్నాడు. ఇటిచ్చేయి వచ్చే ప్రపంచం. గుడ్ బాయ్ ప్రపంచం. ఫాస్ట్ బాయ్ చెప్పి వచ్చేస్తున్నాడు. గుడ్ బాయ్ నాకు రెస్ట్. మా ఆయన కార్ రెడీ అయిపోయింది. కుక్కలే వస్తున్నాయి. 12:08 అయింది. వచ్చేసా త్వరగా. నాకు ఇలాగ నైట్ టైమ్ ఎవరు లేనప్పుడు సెల్లార్లో రావాలంటే కొంచెం అంటే దెయ్యాలు ఉంటాయేమో అని భయం వేస్తుంది. ఉండవనుకోండి, కానీ ఏదో చిన్న ఫియర్. పడుకుని పోయి ఉంటారు మా ఆయన తప్ప. హాయ్ మళ్ళీ. నాకు తెలుసు నువ్వు లెగిసే ఉంటా అని. ఇంకా ప్రసాదం ఆగరా. హాయ్. అమ్మో దెయ్యం వచ్చింది. దెయ్యం ఎత్తుకోవాలా నిన్న? రా. మంచి వాసన వస్తున్నారండి మీరు. స్నానం చేసాడు కదా ఫుల్గా. తీసుకెళ్ళలేదు. సరే తీసుకెళ్ళలేదా? ఆడ అలాగే అంటాడు సుష్మా. కింద -2లో కుక్కలు అరుస్తున్నాయి, భయం వేస్తుంది. నువ్వు అక్కడ కూర్చోబెట్టి నోట్లో ఫుడ్ అంతా పెడతావు కదా. నేను అలా అనండి వేసాను, ఇలా వేసాను. బూస్టర్ కమ్మన్నాను, వచ్చాడు తిన్నాను. నువ్వు లేడీ పెట్టుంటావు. అదే చెయ్యాలి. ఆకలి వేసినప్పుడే పెట్టాలి, కానీ కడుపులో ఇంకా ఉండగా తిను ముద్ద కుక్కు ఉండదు. ఆకలి వేసినప్పుడు ఏదైనా ఈ ప్రపంచంలో ఏ జీవైనా తింటుంది. అది గుర్తుపెట్టుకోవాలి, లేదా ఎంత లావు. నేను మార్నింగ్ 8:39కి మళ్ళీ ఈవినింగ్ 9కి అలా పెడతాను టైమింగ్. నువ్వు 10:30కి పెట్టావు కదా? కాదు, 10:30కి ఏం పెట్టావు, పెట్టావు. ఆకలి వేసింది అనుకో, అదే కావాలి. అరే ప్రపంచం, ఆకలి లేకుండా పెట్టేసి తిను అంటే నువ్వు తింటావా? మరి అది ఎందుకు తింటదిరా? అర్థం చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. ఫుల్గా టైర్డ్ అయిపోయా, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చెకప్ పడుకోవడమే. సో గుడ్ నైట్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మా బూస్టర్ గారు చూడండి
పుష్టి బాబాయ్ పుష్టి బాబాయ్